No work, brother. After Pahalgam, no boni. No boni. No boni. You are my first customer. I drive morning 6 o'clock. Till Okay. now, no boni. అక్కడ జప్తకే జాన్ సినిమా షూటింగ్ అయిందంట. అది కనిపిస్తుంది కదా బెస్ట్ వ్యూ రిసార్ట్ అని చెప్పేసి. ఇక్కడ ఇంకో హౌస్ బోట్ కన్స్ట్రక్షన్ అవుతుందంట. ఇక్కడ నుండి వ్యూ ఇది నా ఎంట్రీ. ఇది వచ్చేసి లివింగ్ రూము. లోపల పోతే ఇది నా బెడ్రూమ్. వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ గైస్. ఈరోజు అయితే డే 10 ఫ్రమ్ శ్రీనగరే. ఇప్పుడైతే రూమ్ చెక్అవుట్ చేసేసిన అండ్ ఈడికి వెళ్ళి పక్కన హౌస్ బోట్ పోతున్నా. నా సామాన్ అయితే మొత్తం అక్కడనే ఉన్నాయి, ఆడ పెట్టిన. ఇప్పుడు ఈడికి వెళ్ళి ముందు పోయి ఒక ఆటో తీసుకొని రావాలి. ఆటో తీసుకొని సామాన్ ఎక్కించుకోవాలి. ఒక 500 మీటర్స్ ఉంది మన బోట్ హౌస్. అది వచ్చేసి వాడు ఎంత తీసుకుంటాడో తెలియదు, చూద్దాం. ओ बोट सेट थे ना उधर शिकारा? हाँ, उधर तक ड्रॉप करना है, सामान है. कहाँ पे? आ जाना बेटा. कितना? हाउस बोट मत गए? हाँ. आज कहाँ जाना है घूमने? हाँ भाई, आज कहाँ जाना है घूमने? आज हाउस बोट में रुकना पूरा. एयरपोर्ट? हाउस बोट साइड से नहीं जाना है? ड्राइव करके आया बहुत दूर. I will call you bro tomorrow. आराम से. No work, brother. After Pahalgam, no boni. No boni. No boni. You are my first customer. I drive morning 6 o'clock. Till Okay. now, no boni. आज घूमो मेरे साथ साइड सीन वाइट सीन लोकल साइड. हाँ, कुछ भी है ना, कल देखना है क्योंकि कल प्रॉमिस, कल मेरे साथ आना है फिर. अब पैकेज कितना बोलो, देखेंगे उसके बाद, क्योंकि मेरा गाड़ी भी है. गाड़ी में आपको बार बार टेंशन है, पार्किंग का टेंशन है. हम आपको घुमाएगा एक शंकराचार्य टेम्पल जो पहाड़ी पे है, वो सामने. अच्छा, वो टेम्पल है. शंकराचार्य टेम्पल, वन ऑफ द बेस्ट टेम्पल. और दिखाएगा मुगल गार्डन निशाद, मुगल गार्डन शालीमार, चश्मा शाही, हजरत बल दरगाह. यहाँ क्योंकि सोच रहा मैं कल गुलमर्ग जाने का सोच रहा था. हमारे अपनी गाड़ी में जाना गुलमर्ग एक स्कूल स्ट्रेट और राइट. स्ट्रेट ब्रिज क्रॉस करते कि రైట్ సైడ్ में షికారా బోట్స్ रुकतेనా ఉదర్. సో అన్నీ తీసేసుకున్నాం. ఇప్పుడు మనం షికారాలో ఎక్కబోతున్నాం. మన లగేజ్ అంతా పెట్టనీకి షికారా బోట్లు ఎత్తే సామాన్ పెట్టేసారు. ఇదిగోండి, మనం సామాన్ అంతా ఎక్కిచ్చేసినాం. అండ్ రైట్ సైడ్కి వెళ్ళి వ్యూ చూడండి. స్టే దగ్గరికి అయితే వచ్చేసినాము. ఇదే మన స్టే. పైకి వెనక మళ్ళీ మొత్తం చూపిస్తా. మన హౌస్ బోట్లోకి అయితే ఎంటర్ అయినాం.
ఇది ఇక్కడ నుండి వ్యూ అయితే. ఇప్పుడు ధనాదన్ మనం ఫ్రెష్ అయ్యి కొంచెం దానిలోకి అయితే తిరుగుదాము. ఇక్కడ ఇంకో హౌస్ బోట్ కన్స్ట్రక్షన్ అవుతుందంట. ఇక్కడ నుండి వ్యూ ఇది. నా రూమ్ చూపిస్తా. జబర్దస్త్ ఉంది రూమ్ అయితే. నాకు జస్ట్ 1300 పడ్డది 2 డేస్కి. ఇది నా ఎంట్రీ. ఇది వచ్చేసి లివింగ్ రూము. లోపల పోతే ఇది నా బెడ్రూమ్. ఒక మంచి కాజీ బెడ్, రాత్రి కప్పుకొని ఒక దుప్పటి. అండ్ ఇది ఒక వాష్రూమ్. వాష్రూమ్లో ఫస్ట్ టైం ఇప్పటివరకు నాకు ఏ హోటల్లో వేయలేదు. బాత్ టబ్ కూడా ఉంది ఇలా. సో నేను జల్దీ ఫ్రెష్ అయిపోయి దానిలోకి అయితే ఎక్స్ప్లోర్ చేయడానికి పోతా. ఒక 1.5 అవర్ మెయిన్ ప్లేసెస్ అయితే అడిగిన. ఒక 1.5 అవర్ అయితే తిరిగేసి రూమ్కి వచ్చి వాళ్ళు మొత్తం రెస్టే. సో దానిలోకి టూర్కి అయితే పోతున్నా. ఒక 4 పాయింట్స్ అయితే ఫిక్స్ చేసుకున్నా ఎక్కడెక్కడ పోవాలనేది. ఒకసారి మొత్తం తిరిగేసి మీకు కూడా చూపిస్తా. अगर जो भी लेना मार्केट वहाँ गारंटेड है बिल साहब. अच्छा, खाना खाने का बीच में रुकते? हाँ हाँ ओके. लेक गोल्डन लेक यहाँ पर पिक्चर बन गया था जब तक के जान. अच्छा ये पर. और यहाँ पर एक सीरियल बन गया था ये वाली बोट के अंदर जिसका नाम पिछले साल जिसका नाम था पश्मीनन. ओके. कहते हैं गोल्डन पार्क. गोल्डन पार्क ओके. कौन सा मूवी है? जब तक है जान. అక్కడ జబ్తకే జాన్ సినిమా షూటింగ్ అయిందంట. అది కనిపిస్తుంది కదా బెస్ట్ వ్యూ రిసార్ట్ అని చెప్పేసి. సో ఆడనే మూవీ షూటింగ్ అయినాయంట. మస్తు సినిమాలు అయినాయి ఇక్కడ, లైక్ హైదర్, జబ్తకే జాన్. ఒకసారి వ్యూ చూసుకోండి, ఏమన్నా వ్యూ ఉన్నాయా. ఇంకోటి ఇప్పుడు వర్షం పడుతుంది ఇక్కడ. లైట్గా పడుతుంది, అంత ఎక్కువ లేదు కానీ నార్మల్గా ఉంది రెయిన్. అట్లనే కొంచెం ముందుకు పోతే మనకి ఫ్లోటింగ్ మార్కెట్ కూడా వస్తుంది. ఒక్కసారి వ్యూ చూసుకోండి ఇక్కడ నుండి. మనకి అంత ఎక్స్పెన్సివ్ కూడా ఏం లేదు, నార్మల్ 1000 రూపీస్ 2000లో మనకి బోట్స్ దొరికిపోతాయి. కానీ సెంటర్ నుండి ఇక్కడికి బోట్లో రావాలి. సో ఈ చుట్టుపక్కల మొత్తం హౌస్ బోట్సే ఉన్నాయి. మొత్తం 24 ఘాట్స్ ఉన్నాయంట దీనికి. మొత్తం ఇప్పుడు మబ్బులు వచ్చేసినాయి కాబట్టి ఎదురుగా మౌంటైన్స్ కనిపిస్తలేవు, లేకపోతే ఫుల్ మౌంటైన్స్ ఉంటుండే. మొత్తం గ్లేషియర్స్ అవన్నీ కనిపిస్తుండే. ఓకే ఓకే ఓకే. नहीं नहीं ये మొత్తం ఫ్లోటింగ్ మార్కెట్లో నడుతారు. నో థ్యాంక్. ఫుడ్ కావాలన్నా మనకి మొత్తం దీంట్లో అమ్ముతున్నారు. ఇక్కడ ఇంకా ఎక్కువ ఉన్నాయి చూడండి బోట్స్.
रेस्टोरेंट। भाई खाने में कुछ है? कौन से डिजाइन देसी कैश కుదర నుండి ఏం తినలే కాబట్టి ఒక వెజ్ ఫ్రైడ్ రైస్ చెప్దాం అండ్ ఏదైనా ఒక షేక్ చెప్పేసుకుందాం. షేక్ एक कोल्ड कॉफ़ी विथ आइसक्रीम कर दो. आइसक्रीम नहीं है सर. नहीं है. कोल्ड कॉफ़ी है ना नॉर्मल? कोल्ड कॉफी है. हाँ एक कोल्ड कॉफ़ी एक फ्राइड राइस बना दो वेज का. कोल्ड कॉफी एक फ्राइड राइस. हाँ वेज फ्राइड राइस. వర్షం ఫుల్ అవుతుంది. నాకు ఈత కూడా రాదు. బిస్కెట్ అయిందనుకో ఏమన్నా అయ్యి. ఫుడ్ అయితే ప్రిపేర్ చేస్తుంది. నా కోల్డ్ కాఫీ అయితే వచ్చేసింది లేక్లా. ఫ్రైడ్ రైస్ కూడా చెప్పిన, ఫ్రైడ్ రైస్ కూడా వచ్చేస్తుంది. థ్యాంక్ యూ. भाई कितना? कुछ चाहिए आपको? बस ఫుడ్ కూడా వచ్చేసింది. ఫ్రైడ్ రైస్, వెజ్ ఫ్రైడ్ రైస్. बस टमाटो सॉस है? टमाटो सॉस है. इस पेज कर दो क्या? हाँ चलता है. अच्छा ये उधर इधर भी जाता क्या? अच्छा ये गार्डन మొత్తం అక్కడి. अच्छा अच्छा ఇది ఫ్లోటింగ్ ఏమంటారు, ఫ్లోటింగ్ గార్డెన్ అంటే ఇది అక్కడిక్కడ పోతుంటుంది అంటే ఇది. దీంట్లో టమాటాలు అవి ఇవి పెంచుతారంట. ఇవి కనిపిస్తున్నాయి ఇవన్నీ అవే. ఇదంతా మీనా బజార్. ఈడికెళ్ళి స్టార్ట్. మొత్తం మనకి పష్మీనా ఏమంటారు, కాశ్మీరీ అది ఉంటుంది కదా, పష్మీనా షాల్స్, పష్మీనా క్లాత్తో చేసేటి అవి మొత్తం ఇక్కడ హోమ్ మేడ్ చేస్తారంట. ఇక్కడ నుండి మనకు మొత్తం అక్కడ వరకు మార్కెట్ ఉంది. అండ్ మనకు ముందు పోతే లైక్ డ్రై ఫ్రూట్స్, శిలాజిత్ అవన్నీ కూడా దొరుకుతాయి అంట. ఇవన్నీ షాల్స్ ఉన్నాయి చూడండి, షాల్స్, క్లోత్స్ ఇవన్నీ పష్మీనా క్లాత్తో చేసినారు. హ్యాండ్ మేడ్ అండి, మొత్తం హోమ్ మేడ్ అండ్ హ్యాండ్ మేడ్. యాక్చువల్లీ ఇది ఈవినింగ్ చేస్తే మంచిగా ఉంటుంది కానీ ఎట్లన్నా ఈవినింగ్ సన్ రాదు కదా, సన్సెట్ కాదు. ఎందుకంటే మొత్తం మొగులుంది కాబట్టి ఇక ఈ టైంలోనే చేసేసిన. अगर भाई के लिए आप तेरे नहीं कर सकता है एग्जांपल भाई पूरे नहीं करता. ఓకే, ఇక్కడ నుండి మనకు డైరెక్ట్ కొరియర్ సర్వీసెస్ కూడా ఉన్నాయంట. మనం తీసుకోలేకపోతే ఇక్కడ నుండి అన్నీ కొరియర్ కూడా చేస్తారంట. మనకు మార్కెట్లో కూడా ఉన్నాయి.
ఇక్కడ కూడా ఉన్నాయి, ఎక్కడన్నా సేమే ఉంటాయి కానీ ఇలా ఇక్కడనే హైదర్ మూవీ అయిందంట, ఆడ రాసిరుగా హైదర్ మూవీ డన్ హియర్, షాహిద్ కపూర్ది. ఇది వచ్చేసి ఆర్ట్ క్రాఫ్ట్ మ్యూజియం అంట, కార్పెట్స్ షాల్స్ అవి ఎట్లా చేస్తారో చూపిస్తారంట, ఆడ రాసింది పైన. పష్మినా షాల్స్, పష్మినా కార్పెట్స్ అవన్నీ ఇన్నే వేస్తారంట. అంటే మ్యాక్సిమం ఇది ఓల్డ్ సిటీ మొత్తం ఇక్కడనే వేస్తారు, బట్ ఇది ఒక మ్యానుఫ్యాక్చరింగ్ సెంటరు. See that what you were making here, sir. We are the carpet. This is carpet, right? We make the carpet. We make some scarves as well here. The mostly we make the hand. Okay. Another machine is the productors. We make some scarves as a pashmina shawls. We make this one. And the rest I will come that side. I will explain it to you. In Kashmir, what we have all the products by hand. In Kashmir, is very famous for woolen items. We make a pashmina. Pashmina is actually wool. We collect for the Ladakh, Nepal, in Himachal. This is the raw material fabric from the Kashmir. Okay. From which material it will come? It's from the goat. Goat. Okay. The goat for the chin part. Okay, from chin part. The chin part. The chin part is the fine wool. And the belly part is a different one. And they usually comb. They cannot they shave. So one goat has come out 85 gram and 100 gram. And doing the processing one, we make a spins in a yarn and make a scarves, make a shawl, make a suits, make a scarf, and done by hand. Wovens make it. This is the Kashmir. This is the Kashmir. This is carpet, right? Make the carpet is the writing, the colored codes where you can put this on, because this is the design also, sir, and this is the graph also, because the weavers only follow for that papers. If not these papers, we cannot make anything. Okay, with this paper only Yeah. we'll make the carpets, colors and all. Yes. So after that we make some scarf, some carpet, we make this one. Okay. So normally what would be the cost for the... If the hand made the carpet done by hand, 4 by 6 is minimum in the starting the price, 4 feet, 6 feet. It done by 4 feet and 6 feet. It's hand, it's about 25,000. Oh, 25,000. If the machine makes 2,000. The big difference. We ship all the world. Okay. And scarves we make in Kashmir, starting price 350 rupees. 350 rupees. Okay. And sari we make starting price 1,000 rupees. Can you show me a few sarees? Yeah, please. Where are you from? Hyderabad. Come, that's you could wear the slipper. సో కొంచెం అయితే అది చూసుకున్నాము. ఇప్పుడు శారీస్ దగ్గరికి అయితే పోతున్నా. కొన్ని పష్మినా శారీస్ చూసి కాశ్మీర్వి 1000 నుండి స్టార్ట్ అంట రేంజ్. డిపెండింగ్ ఆన్ దట్ మనం చూద్దాం, అగర్ నచ్చితే ఏమైనా తీసుకుందాం. యా This is the sari. That's the fabric. One second, I'll just call my mother. Oh, please. Huh? సో ఈడైతే మనకి షాల్ అవి చాలా ఉన్నాయి. షాల్ మొత్తం హోమ్ మేడే, డిపెండ్స్ ఆన్ ద కాస్ట్. సో నేనైతే ఒక షాల్ తీసుకుంటున్నా. దిస్ వన్ ఒక షాల్ అయితే తీసుకున్నా. ఎంతది? 400, రైట్? 400లో ఒక షాల్ అయితే తీసుకున్నా. సో ఇది వేసేసి సీదా మనం హౌస్ బోట్ దగ్గరికి వెళ్ళిపోదాం, ఎందుకంటే చాలా లేట్ అయిపోయింది. దిస్ రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాం స్టే దగ్గరికి. ఒక దగ్గర ఒక 1.5 to 2 hours అయితే కొంచెం దానిలోకి ఎక్స్ప్లోర్ చేసినాం. కొంచెం అయితే షాపింగ్ చేసిన, ఆ షాల్ తీసుకున్నా కదా. ఇప్పుడు సీదా రూమ్కి వెళ్ళిపోయి అక్కడ నుండి అక్కడ నుండి బండి తెచ్చుకోవాలి. కానీ వ్యూస్ మాత్రం జబర్దస్త్ ఉంది. ఇందాక వర్షం పడి ఉండే కదా, ఇప్పుడు వర్షం ఆగిపోయింది. ఇప్పుడు చూడండి.
ఇందాక ఈ మౌంటైన్స్ ఏమో సరిగ్గా కనిపించలే, ఇంకా కొంచెం మొగ్గులు ఉన్నది ఆడ. అది పోయిందంటే గ్లేషియర్స్ కూడా బాగా కనిపిస్తాయి. జస్ట్ ఇప్పుడే రూమ్ దగ్గరికి అయితే వచ్చేసిన, అంటే మన బోట్ దగ్గరకు వచ్చేసిన. నేను తీసుకున్న షాల్ ఇదే, ఏదో ఒకటి 400లో మంచిగానే అనిపించింది అని చెప్పి తీసుకున్నా. మనకి ఎక్కడైనా యూజ్ అవుతుంది కదా క్యాంపింగ్ చేసేటప్పుడు, సో అట్లా అని చెప్పి ఇది తీసుకున్నా. సో ఇప్పుడు కొంచెం సేపు రెస్ట్ తీసుకొని, మన బండి ప్రిపేర్ అయిపోయిందంట, ఫోన్ చేసిండు ఆయన సర్వీస్ సెంటర్ అన్న. సో ఇప్పుడు మళ్ళీ మనం 30 కిలోమీటర్లు పోవాలి. అదే ఆలోచిస్తున్నా, వర్షం పడలేకుంది, మళ్ళీ ఎండ వస్తుంది, నాకేం అర్థమైతే లేదు. ఇప్పుడు ఆడికి ఎట్లా పోవాలి అనేది అప్డేట్ ఇస్తా. ఎందుకంటే ఇప్పుడు ఇడికించి మనం మండి పోవాలి, మండి నుండి మళ్ళీ టాటా సుమో పట్టుకొని ఏదో ఏరియా ఉంది తెలియదు, ఆడికించి మళ్ళీ లోపలికి పోవాలి. సో దానికి ప్లాన్ చేయాలి. ఇవాళ ఓపికంటే పోతా, లేదు అంటే రేపు చూస్తా. ఎందుకంటే రేపు మార్నింగ్ మళ్ళీ గుల్మార్గ్ అనుకున్నా. సో ఎట్లయితుందో ఏందో నాకు ఏం అర్థమవుతలే, చూద్దాం. 5 minutes later. బండి అయితే తెచ్చుకొని పోతుంది. ఇప్పుడు 30 కిలోమీటర్స్ ఉంది కదా. సో ఫస్ట్ ఆటో అవి ట్రై చేసిన ఉండే, సో అవి అయితే కుదరలేదు. ఎందుకంటే చాలా ఎక్స్పెన్సివ్, ఒక 1500 వరకు తీసుకుంటున్నారు. ఈడికెళ్ళి 30 కిలోమీటర్స్ ఉంది కదా. నేను నిన్న స్టే చేసిన హోటల్లో ఒక రైడర్స్ అయితే కనిపించినాడు తమిళనాడులో. అయితే ఆయనకి ఇందాక కాంటాక్ట్ తీసుకుండే, ఆయనకు ఫోన్ చేసిన ఇట్లా వస్తారా బ్రో అంటే, సరే వస్తున్నా అని చెప్పాను అన్నాడు. సో నేను ఇప్పుడు సీదా అక్కడికే పోతున్నా. ఎందుకంటే మనకు బండి మొత్తం కండిషన్లో ఉంది అని అన్నాడు. పోయి ఒకసారి చెక్ చేసుకొని అవన్నీ చేసుకొని రావాలి కాబట్టి ఎట్లయినా టైం పడుతుంది. ఆయనకు రిక్వెస్ట్ చేసిన, ఆయన కూడా వస్తా అన్నాడు కాబట్టి ఆయనతో వెళ్ళిపోతుంది ఇప్పుడు. ఎందుకంటే 1500 అంటే మరీ టూ మచ్. నిన్ననే నాకు చాలా ప్రాబ్లం అయింది. ఇప్పుడు ఆయన రాగానే ఆయనతోటి బండి తెచ్చుకొని వెళ్ళిపోతాను నేను. సర్వీస్ సెంటర్ దగ్గరికి అయితే వచ్చేసిన. బండి మాత్రం జబర్దస్త్ చేసేసారు 1 డేలా. నేను చెప్తున్నా కదా, హైదరాబాద్లో కూడా ఇంత మంచి సర్వీస్ చేయరు. 1 డేలా నాకు బండి సౌండ్ కూడా మొత్తం ఫిక్స్ అయిపోయింది. మీకు వినిపిస్తా చూడండి. సో నేను సర్వీసింగ్ అది సో మొత్తం క్లియర్ అయిపోయింది, సౌండ్ ఏం వస్తలేదు. చూడు, నేను చేయించింది ఇక్కడనే సర్వీస్ సెంటర్. మస్తు చేసిండు, మొత్తం బండి అంతా క్లీన్ అయిపోయింది అండ్ కొంచెం కూడా సౌండ్ లేదు, ఫిక్స్ అయిపోయింది. ఇప్పుడు మనకైతే ఎక్కడ ప్రాబ్లం లేదు. వెల్కమ్ బ్యాక్ అగైన్. చలి మాత్రం ఇచ్చి పడేస్తున్నది ఇక్కడ. ఇప్పుడే ఫుడ్ అయితే వచ్చేసింది. నేను బోట్లోనే మంచిగా ఒక కాశ్మీరీ పులావ్ ఇంకా ఏమంటారు చికెన్ కర్రీ అయితే ఆర్డర్ చేసుకున్నా. ఓనర్ మాత్రం జబర్దస్త్ ఉన్నాడు. నేను ఈ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తా. డెఫినెట్గా మీరు వ్యూ కోసం, మౌంటైన్ కోసం కాకపోయినా నేను ఆయన ఏమంటారు కస్టమర్ సర్వీస్ కోసం మాత్రం 100 మార్క్స్ ఇస్తా. ఆయన కోసమైనా మీరు రావచ్చు. ఎందుకంటే మీకు ఏ ప్రాబ్లం ఉండనియాడు, మీకు ఏమేమి కావాలో అన్నీ అరేంజ్ చేస్తాడు ఆయన. ఇప్పుడైతే నాకు ఫుడ్ వచ్చింది, ఏమేమి వచ్చినాయో చూపిస్తాను మీకు. కాశ్మీరీ పులావ్ అండ్ చికెన్ కర్రీ. ఫైనల్స్ అవుతున్నాయి, ఆర్సీబీ వర్సెస్ పంజాబ్. నేను ఈ వీడియో వేసే లోపల మ్యాచ్ కూడా అయిపోయి ఉండొచ్చు. సో నేను ఏం చేస్తే ఇప్పుడు ధనాధన్ దినేష్ అయితే పండుకుంటా. రేపు పొద్దుగాల అయితే ఇక్కడికించి గుల్మార్గ్ పోదామని అనుకుంటున్నా. అది ఎంత పొద్దుగాల లేస్తానో తెలియదు. పొద్దుగాల లేస్తేనే పోతా. అక్కడ 10-11 అట్లా లేస్తే మాత్రం గుల్మార్గ్ బిస్కెట్ అయిపోతుంది. సో మీకు కూడా అప్డేట్ ఇస్తుంటా నేను. ఈ రోజుకైతే ఎంతే. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.